అబ్బాయిలకి అమ్మాయిల వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు. చేస్తుంటే టాస్క్లు ఏదో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వాలా ఇంకోటి పెడతాం ఉన్నాడు కాదు బిగ్ బాస్ మరి టాస్క్ పెడుతుంటాడు. మనం అనుకుంటాం కదా ఫస్ట్ 7 వాళ్ళు ఓకే ఓటింగ్ లో వీళ్ళకి ఎక్కువ ఉందేమో. మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు 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 అన్నట్టు అనిపించింది. మనకి సంబంధం లేని చోట మనం ఎందుకు అక్కడ దూరి మాట్లాడి అని అన్నారా? మరి బయట మీకు సంబంధం లేని విషయాల్లోనూ మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. ప్రతిదానికి అది ఎక్కువ మొదలెట్టారు కదా. నువ్వు కూడా చేసావు కదా, నువ్వు కూడా చేసావు కదా. అగ్రిమెంట్లో గట్టిగా మాట్లాడితే 25 లక్షలు ఫైన్ కట్టాలని రాస్తుంది. ఇదంతా చేసింది ఆయన బిగ్ బాస్ కి వెళ్ళడానికే. హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ, నేను మీ గౌతమి. సో బిగ్ బాస్ ఇప్పటికీ చాలా బాగా ఆడుతున్నారు కొంతమంది కంటెస్టెంట్స్. అండ్ నిన్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గురించి కూడా అందరికీ తెలుసు. అయితే రీసెంట్గా మరికొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. సో వాళ్ళు కూడా లాస్ట్ సీజన్స్ వాళ్ళు ఉండబోతున్నారు. అండ్ ఇప్పటికీ ఎలిమినేట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్లో రావాలని కొంతమంది కోరుకుంటున్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడదాం. అయితే ఇప్పటి వరకు ఏంటంటే శేఖర్ భాషా గారు మాకు ఇప్పటి వరకు దొరకలేదు, ఇవాళ మా స్టూడియోలో ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం. బిగ్ బాస్ విషయాలు చాలా వరకు తెలుసుకోవాలని ఉంది నాకైతే. సో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్. హాయ్ హాయ్ మా. సో ఎలా ఉన్నారు ఏంటి? సూపర్, ఆల్ గుడ్. ఆల్ గుడ్. మీ బాబు బాగున్నారా? బాగున్నాడు మా. వైఫ్ ఆల్ తల్లి బిడ్డ అందరి క్షేమం. ఓకే. సో ఏం సార్ అసలు బిగ్ బాస్ మీరు ఉన్నప్పుడు ఎలా అనిపించింది? మీరు బయటకు వచ్చేసిన తర్వాత నాకు తెలుసు మీరు ఒక 2-3 ఎపిసోడ్స్ కొన్ని ఫాలో అయ్యి ఉంటారు. సో ఆఫ్టర్ మీరు వచ్చిన తర్వాత ఎలా అనిపించింది? ఉన్నప్పుడు అంతా బానే ఉంది, వచ్చిన తర్వాత రెచ్చిపోతున్నారు. అదే బయట చూస్తున్నాను హెడ్లైన్స్, బిగ్ బాసా హగ్ బాసా ఇది అని చెప్పి. అదే సో అంటే కూలింగ్ పీరియడ్ అంటారు కదా. సో అది మెల్లగా దాటింది, అందరూ కాస్త ఒకరికొకరు బాగా పరిచయం అయ్యారు. సో దాని తర్వాత వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా. అదే సో చాలా మంది జనాలు ఏంటంటే అంటే ముఖ్యంగా ఫ్యాన్స్ అనుకోవచ్చు, శేఖర్ భాషా గారి ఫ్యాన్స్, అరే ఇప్పుడు కానీ ఉండుంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో శేఖర్ భాషా గారు ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆల్రెడీ ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగాను, బయట మీరు అబ్బాయిలకి అమ్మాయిల వల్ల అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటారు. మరి లోపల 2 అబ్బాయిలు ఒక అమ్మాయి వల్ల అన్యాయం అయిపోయారు. ఆ సిచ్యువేషన్ లో మీరు కానీ ఉండుంటే ఫైట్ చేసే వాళ్ళేమో కదా. నాకు నిజానికి అంత పట్టించుకునేవాడిని కాదు, అసలు పట్టించుకోవాలి. ఎవరి గోల వాడిది. సరే వాళ్ళు 3 కూర్చొని 4 కూర్చొని ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనకి నాకు అన్యాయం జరిగిందని చెప్తే మనం చూస్తాం తప్ప, మనకి నచ్చలేదు అనుకో అక్కడి నుంచి వెళ్ళిపోతుండేవాడిని నేను. వీళ్ళు 3 కూర్చొని ఎప్పుడు ఇదే బ్యాచ్. ఇప్పుడు మీరు గమనిస్తే ఆఖరికి ఎలిమినేషన్ అయ్యే రోజు కూడా 3 అట్లాగే కూర్చోండి, అదేదో విడదీయరాని బంధంలాగా. సో 3 ఎక్కడ పట్టినా 3 కనబడుతుంటారు. దీనివల్ల జనాల్లో మిగతా వాళ్ళ ఒక ఫీలింగ్ ఏంటంటే ఒక గ్రూపా, వీళ్ళని వీళ్ళు సేవ్ చేసుకుంటారు, వీళ్ళని వీళ్ళు సేవ్ చేసుకుంటారు. ఒక టీం కాకపోవచ్చు, ఏ టీంలో ఉన్నా కూడా సేవింగ్ అన్నట్టుగా. సో అది ఎందుకు కొంత డజంట్ గో వెల్. అండ్ తర్వాత అభయ్ అప్పుడప్పుడు అదే గ్రూప్ లో ఉండేవాడు, బట్ తర్వాత అందరితోనూ కలిసేవాడు. అభయ్ నిఖిల్ కూడా బాగానే, పృథ్వీ కూడా బాగానే కలుస్తాడు, కానీ ఈవిడ మాత్రం అక్కడ కూర్చొని ఉంటుంది ఎప్పుడు కూడా. సో వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ ఆవిడతో మాట్లాడడం, ఓదార్పు యాత్రలు ఇవన్నీ జరుగుతూ ఉండేవి. బయటకు వచ్చిన తర్వాత మీ 3 మంచిగా రోస్ట్ చేసినట్టు అనిపించింది సార్ నాకు. మరి చేశారా రోస్ట్? అంటే రోస్ట్ అంటే అదే కంటెస్టెంట్లు అందరి గురించి, ముఖ్యంగా వీళ్ళ గురించి బాగా రోస్ట్ చేసినట్టు అనిపించింది. అంతే. అభయ్కి ఏంటంటే బయటకు వచ్చిన ఇమ్మీడియట్ గా వచ్చినప్పుడు వేసిన ప్రశ్నల్లో వాళ్ళలా వీళ్ళలా అన్నప్పుడు నేను ఇంకా అంత కంటెంట్ చూడలే. అభయ్ కూడా నేను చూసినంత కూడా చూడలే బయటకు వచ్చినప్పుడు. నేనైనా ఒక రోజు ఖాళీ దొరికినప్పుడు అట్లా అంటే బయటికి ఇమ్మీడియట్ గా పంపించారు. ఒకరోజు ఒక హోటల్లో పెడతారు మనం, ఆ పెట్టినప్పుడు పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడ యూట్యూబ్ ఉంటే దాన్ని పెట్టుకొని చూస్తున్నా ఎవరు ఏంటి అని చూసినప్పుడు ఓకే ఇంత జరుగుతుందా మనం ఎప్పుడు చూడలేదే అని చెప్పి. ఈ సోనియా నిఖిల్ వీళ్ళ విషయంలో అంటే జరగడం అంటే కొంచెం క్లోజ్ గా ఉన్నారు, గడ్డలు పట్టుకునే వాడాలు లేకపోతే ఇట్లా అండాలు ఇవన్నీ చూస్తే సరే అంటే నేను ఏది తప్పు పట్టను. కాకపోతే మన కల్చర్ ఇంకా అంత ఎవాల్వ్ కాలేదేమో వీళ్ళని అర్థం చేసుకోవడానికి, మనుషులకు అర్థం కావడానికి ఇది మానవ ప్రేమ కాదు 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 అన్నట్టు అనిపించింది. ఇంకోటి కూడా అనిపించింది అంటే అసలు సార్ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, మనం ఒక షోలో ఉన్నాము అన్నది నిజంగా మీరు మర్చిపోతారా? నార్మల్ గా నేను అడుగుతున్నా. మర్చిపోతారు. అక్కడ అన్ని కెమెరాలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి, మనం చేసే ప్రతి మూమెంట్ కూడా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి కదా. అది మీకు వెళ్ళిన ఒక
మేబీ మహా అయితే ఒక సగం రోజు కూడా ఉండదు ఆ ఫీలింగ్. తర్వాత నేనైతే మర్చిపోయి నేను నార్మల్గానే ఉన్నాను. కానీ కొంతమంది ఆల్రెడీ గేమ్ చూసి ప్రిపేర్ అయిన వాళ్ళు దా అని చెప్పి కెమెరా ముందే వెళ్ళి అది చేసేది ఉంటుంది. బట్ ఆల్ ద టైం ఉండదు ఆ సెన్స్ కూడా. ఏదో రోజు వాళ్ళకి ఏదో మంచి కంటెంట్ చేద్దామని ప్రిపేర్ అయినప్పుడు కొంచెం కెమెరా ఫేవర్గా వెళ్ళి ఎట్లా మాట్లాడడం ఇవన్నీ కూడా చేస్తుంటారు. బట్ అదర్వైజ్ అది దాటి బయటకు వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ వాళ్ళని చూస్తున్నాడు అనే విషయం చాలా మంది మర్చిపోతారు. మీరు చెప్పిన ఆ విషయం ఏదైతే ఉందో అది అంటే మేబీ ఆవిడ డిఫెన్స్ ప్రిపేర్ చేసుకుందో లేదో దాన్ని అడుగుతారు కదా రేపు ఏంటి అక్కడ ఏం జరిగింది ఇదిగో అని చెప్పి వీడియో చూపించి అడిగినప్పుడు సరే నాకైతే ఒకటి తోచింది. ఇప్పుడు అన్నం తింటున్నప్పుడు మనం అప్పుడప్పుడు మెతుకులు పడి పప్పు గిప్పు చారు పడినప్పుడు మరకలు అవుతుంటాయి కదా. పాపం ఏదైనా మరక గుర్తించిందేమో, మరక మంచిది కాదనుకుందేమో, ఆ మరకని ఇట్లా 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 అని గోరుతోటి తిరుక్కున్నట్టుంది అని నాకు అనిపించింది. ఓకే. అండ్ శేఖర్ భాషా గారు మీరు ఆడియన్స్ ఓటింగ్ వల్ల బయటకు వచ్చారా, లేకపోతే బిగ్ బాస్ ని మీరు ఏమైనా రిక్వెస్ట్ చేసుకున్నారా? అంటే మాకైతే కనిపించలేదు, నాకు బాబు పుట్టాడు నేను వెళ్ళిపోతానని చెప్పి మీరు ఏమైనా సీక్రెట్ గా రిక్వెస్ట్ చేసుకున్నారా? నేను బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేసుకున్నది రెండు. బిగ్ బాస్ నాకు ఒక ట్రిమ్మర్ పంపి, బిగ్ బాస్ నాకు ఒక దాని ఏమంటారు ప్రోటీన్ డబ్బా రెండే రిక్వెస్ట్ చేసుకున్నా. ఆయనకి ధైర్యం లేదు నా మీద. బట్ తర్వాత బయటికి వెళ్ళిపోదాం రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా ధైర్యమేమో, అందుకే నా కంటెస్టెంట్లనే రిక్వెస్ట్ చేసుకున్నా నాకు వెళ్దాం అని చెప్పి లాస్ట్ డే. కానీ జనాలకు అప్పుడే మిమ్మల్ని పంపించడం ఇష్టం లేకుండే అసలు సెకండ్ వీక్. అది నాకు తెలీదు, కానీ నాకు ఒకటి అనిపించింది. అంటే లాస్ట్ 2లో నేను ఉన్నాను అంటే ఓకే నన్ను జనాలు నచ్చలేదేమో నేను జనాలకి అని ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ డౌన్ అయింది. ఎందుకు అలా ఉన్నప్పుడు మనం ఇక్కడ పట్టుకొని ఏలాడడం ఎందుకు అని అనిపించింది. బట్ బయటకు వచ్చి చూస్తే ఇప్పటిదాకా అంటే ఏ కంటెస్టెంట్కి రాని అంత బ్రహ్మరథం పట్టారు. బయటకు వచ్చి చూస్తే నేను నాటిన విత్తనాలు మొక్కలై ఇంత అన్నట్టుగా అన్ని మీములు జోకులు అన్నీ కూడా అసలు అమ్మో అసలు ఏంటి సార్ మీ జోకులు అసలు వినలే సత్యం. అసలు ఏంటి ముందు వరకు మేము చూసింది వేరు కదా, శేఖర్ భాషా గారు ఆన్ ఫైర్. బట్ బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళిన తర్వాత ఏంటి ఇంట్లో ఈ జోనర్ కూడా ఉందా, ఈ జోకులు ఏంటి అంటే మీరు ఈ ఫైర్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు బిగ్ బాస్. నేను యాక్చువల్గా నేను వెళ్ళే ముందు ఇంటర్వ్యూస్ లో కూడా చాలా మంది చెప్పారు మీరు చూస్తున్న ఇది నేను కాదండి, నేను ఎఫ్ఎంలోను లేకపోతే ఇంతకుముందు యాంకరింగ్ చేసినప్పుడు కూడా నేను చాలా సరదాగా ఉండే మనిషిని, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా ఇదే సరదాగా ఉంటుంది తప్ప ఇట్లా ఫైర్ 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 అలా ఉండదు అని చెప్పా. ఇంటర్వ్యూలో కూడా చెప్పా చాలా క్లియర్గా. నేను వెళ్ళేది కూడా ఓట్లేమని చెప్పండి అంటే ఎందుకంటే ఓట్లు వేయడము బాగుంటే వాళ్ళే వేస్తారు, మనం ఏ రిక్వెస్ట్లు చేసుకోవట్లేదు, మీరు చూసి ఎంజాయ్ చేయండి, నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ఎంటర్టైన్ చేయడానికి వెళ్తున్నానని చెప్పా. క్లియర్ కట్గా చెప్పాను నేను. ఎప్పుడైతే లాస్ట్ దాంట్లో పడిపోయా అనిపించిందో ఓకే జనాలకి మనం నచ్చలేదు ఏమో. కానీ ఇన్ని సీజన్స్ మీరు చూడలేదా ఎప్పుడు కూడా టాప్ రేటింగ్ నుంచి కింద ఉన్న వాళ్ళని నాగార్జున గారు సేవ్ చేయరు, ఆ విషయం మీకు తెలియలేదా? మామూలుగా మనం ప్రతి వీక్ గా చూసుకుంటే సాటర్డే సండే వచ్చేసరికి మనం అనుకుంటాం కదా ఫస్ట్ 7 వాళ్ళు ఓకే ఓటింగ్ లో వీళ్ళకి ఎక్కువ ఉందేమో అని అనుకుంటాం. బట్ అది తప్పన్న విషయం మీకు తెలీదా? తెలీదు యాక్చువల్లీ. మీరు అసలు చూడలేదు అంటే అంత నిశ్చితంగా పరిశీలించలేదు నేను. ఎప్పుడైనా బిగ్ బాస్ చూసేటప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఏదో కొట్టుకుంటుంటారు, అటు ఇటు తిరుగుతుంటారు, బ్యాగులు వేసుకొని తిరుగుతుంటారు, ఏదో సరదాగా మాట్లాడుకుంటుంటారు. ఇదే కదా మనం ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడతాం కదా, మనం మాట్లాడితే అసలు నవ్వులు అలా పూస్తుంటాయి అని చెప్పి అనుకొని అదే అనుకున్నాను తప్ప ఈ ప్రతిదానికి పాయింట్లు తీయాలి, పక్కన వాళ్ళు తప్పులు ఎతకాలి, ఈ ఆలోచనే లేకుండా నాకు. ఎప్పుడైనా నన్ను ఎవడన్నా హర్ట్ చేస్తే నేను వాడికి వెంటనే రిటార్డ్ ఇస్తుండే. ఆరోగ్య విషయంలో ఆమెకి ఇచ్చినట్టు అలాగే ఆదిత్య విషయంలో స్టార్టింగ్ సోనియాకి మీకు గట్టిగా పడింది. మేము అనుకున్నాం అబ్బా సింక్ అయింది అయితే వీళ్ళిద్దరికి, ఇంకా హౌస్ లో చూడవసరం లేదు, మంచి కంటెంట్ వస్తుంది అనుకున్నాం. కాదు కదా, నేను అది కూడా ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ డే ఆరెంజ్ గురించి అప్పుడు అయ్యో పాపం అన్నేసేనే అమ్మాయి అన్న ఫీల్ ఏంటిది అని చెప్పి వెంటనే అమ్మాయికి వెళ్ళి లేదు ఏమనుకోకండి మీరు బాగా మాట్లాడారు మీరు ఇదనుకోలేదు అంటే అప్పుడు తర్వాత మెల్లగా అమ్మాయి నెక్స్ట్ తర్వాత చూపించలేదు. నేను తర్వాత పాపం చాలాసేపు మాట్లాడే అమ్మాయితో అసలు మాకు అది వద్దు కదా, మాకు ఏం జరిగింది అదే కావాలి. ఆమె ఇంజనీరింగ్ చేసిందని, తర్వాత లా చేసిందని అన్ని చెప్పుకొచ్చిన తర్వాత వాజ్ గుడ్ ఫ్రెండ్ విత్ హర్ తర్వాత. కానీ ఆవిడ టార్గెటెడ్ గా చేస్తుంది బేబక్కని వీళ్ళందరూ అంటే ఓకే ఇది ఆవిడ గేమా, ఇలా ఆడతారా, ఎందుకు లేని కావాలనే విషయం కక్కడం దీనికి ఎవరి మీదైనా అనేది నాకు ఎందుకు నచ్చేది కాదు. 2-3 రోజుల తర్వాత ఇవి కానీ మణికంఠ కానీ ఒక ఫేక్ ఇది చేస్తున్నారు అనేది నాకు అర్థమైన తర్వాత అంతసేపు అవతల వాళ్ళతో పక్కన కూర్చొని మాట్లాడేది ఎందుకు,
నేనైతే ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. ఎందుకంటే నాకు ఏదో ఒకటి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ బుర్రలో ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫోన్ లేదు, నెట్ లేదు, గూగుల్ లేదు, నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ, గ్యాడ్జెట్స్, నెక్స్ట్ ఏం వస్తాయి ఇవే చూస్తుంటాను. అలాగే ప్రోగ్రామింగ్ కూడా చేసుకుంటాను. నాలాంటి వాడికి ఖాళీగా కూర్చోవడం అంటే అస్సలు రకంగా ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. సో ఏదో ఒకటి తెలుసుకోవాలి అని చెప్పి నేను అందరినీ అడిగి మాట్లాడుకోవడం ఇవన్నీ చేసేవాడిని. బట్ అందుకు కాకుండా నీలో ఉండే తప్పులు ఎతకడానికే నేను మాట్లాడుతున్నాడు మణికంఠ అనిపించింది. ఆ అమ్మాయి పాపం సోనియాతో మాట్లాడుతున్నప్పుడు మీరు కొంచెం ఫెమినైన్గా అనిపిస్తుంది అంటే దొరికేసింది పాయింట్. అప్పుడు చెప్పాలా, నామినేషన్స్కి వచ్చి చెప్పాను. ఓహో ఇదేనా, ఇందుకేనే వస్తారా, ఇలాగే గేమ్ ఆడాలా? కానీ నాకు అనిపించలా. నాకు ఇలాగేం ఆడాలి అలాగేం ఆడాలి అనేది చేసినా కూడా నేను ఒకటే అనుకున్నాను, దీన్ని జనాలు ఎందుకు మెచ్చుకుంటారు? సరే వాడికి నామినేషన్లో చెప్పడానికి ఒక పాయింట్ దొరికింది అనుకుందాం. సరే నేను నామినేషన్లోకి వచ్చినా కూడా నేను మంచిగా ఉన్నాను, సరదాగా ఎంటర్టైన్ చేస్తున్నాను అంటే జనాలు నన్ను మెచ్చుకుని నన్ను అక్కడ ఉండిస్తారు కదా. దానికోసం నేను ఇంత క్రూరత్వానికి లేకపోతే కన్నింగ్నెస్ చేయాల్సిన అవసరం ఏంటి అని అనుకొని, కానీ ఎవడి ఇష్టం వాడిది. కానీ నేను చెప్పేవాడిని వాడికి, అరే నువ్వు గెలవాల్సింది ఈ నామినేషన్లు ఇది కాదురా, నువ్వు గెలవాల్సింది జనాల మనసులో రా అని చెప్పేవాడిని. నేను ఇద్దరికి చెప్పా, ఆదిత్యకు కూడా అదే చెప్పా. లేదు ఆదిత్య చాలా తెలివిగా వాడు అట్లా వీడిట్లా 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 నీకు కనపడుతుందా, వాడు గ్రూప్స్ చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు చేస్తే చేయనివయ్యా, చేస్తే చేయని, అయితే ఏమవుతుంది గ్రూప్స్ చేస్తే, నీ టాలెంట్ నేను కాపాడుతుంది. అసలు హౌస్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీ ఇద్దరికి మంచి ట్యాగ్ పడిపోయింది, పెద్దోళ్ళు, ఇంటికి పెద్దోళ్ళు. అవునా? ఆదిత్య గారు, తర్వాత శేఖర్ భాషా గారు. సో అన్ని చెప్పేవాడిని. బట్ ఆయన ఏంటంటే చాలా తెలివిగా వాళ్ళ మీద నాకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి, నేను వాళ్ళని నామినేట్ చేస్తే ఈయన నన్ను నామినేట్ చేసుకుంటాడు. ఆయన ఎవరికి శత్రువు కాడు మళ్ళీ. అవును, అందరికి మిత్రువే ఆయన. అసలు నేను ఎందుకు నామినేట్ చేస్తాను? సరే వాళ్ళు ఎవరో విష్ణుప్రియ, సోనియా ఏదో కొట్టుకున్నారు, అది వాళ్ళ పర్సనల్ విషయం, ఏదో కొట్టుకున్నారు. దాని గురించి పెదరాయిలాగా నేను తీర్పు చెప్పడం ఏంటి? అందులో ఆడవాళ్ళ గొడవలు 100 ఉంటాయి. దాని గురించి కానీ మరి బిగ్ బాస్ అంటేనే ఎక్కడ ఎవరి విషయంలో ఇష్యూ జరిగినా సరే అవతల వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి కదా. తీసుకోకపోయినా అడుగుతారు కదా. మరి ఎండ్ ఆఫ్ ద డే అటు నాగార్జున గారు కావచ్చు, లేకపోతే ఆడియన్స్ కావచ్చు, అడుగుతారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు అక్కడ, ఒకవేళ నిజంగానే ఉంటే మీ వాయిస్ అనేది అక్కడ రైజ్ చేయాలి కదా అని అడుగుతూ ఉంటారు కదా. మరి అలా కాకుండా కూడా అడచేమో అని అనుకున్నాను. అది వర్కౌట్ అవ్వదు కదా. అంటే నేను అలా స్టాండ్ తీసుకునేది నా విషయంలోనే. నాకు నిజానికి ఆ రోజు తర్వాత, అది జరిగిన తర్వాత సోనియా వచ్చి చెప్పింది, ఇట్లా ఇట్లా అంది అని చెప్పి నాకు చెప్పింది. అవునా, నేను సోనియాకి ఒక సలహా అయితే ఇచ్చాను. ఏమని, ఒక్కొక్క దానికి ఒక ఫార్మ్ ఉంది. అడల్టరేటెడ్ కంటెంట్ అంటే ఇక్కడ నువ్వు ఏం చేసావు ఏం లేదు కదా. నువ్వు బయట ఎక్కడైనా సరే ఏదైనా సాంగ్స్, ఐటమ్ సాంగ్స్ కానీ డాన్స్ చేసి ఉంటే దట్ ఈస్ వేరే ఫారంలో తెలుస్తుంది. ఈ ఫారంలో అదేం కాలేదు కదా. దాన్ని పట్టుకొచ్చి ఎట్లా మాట్లాడుతుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ డిఫరెంట్ ఫార్మ్. ఇలాంటి ఏదైనా ఉంటే అక్కడ పెట్టుకోవాలి తప్ప ఇక్కడ ఏం లేదు కదా అనేది చెప్పా. అనిపించోండి. నేను సోనియా కూడా పాయింట్లు చెప్పేవాడిని. పాయింట్ అంటే ఏంటంటే, ఒకరోజు నన్ను అదే నెక్స్ట్ కెప్టెన్ గా ఎవరిని తీసుకోవాలి అనుకున్నప్పుడు, అదే చీఫ్ నైనిక, నిఖిల్ ఇద్దరు ఫస్ట్ టాస్క్ల వల్ల గెలిచి మూడో వాళ్ళని ఎంపిక చేసుకోమన్నప్పుడు, నలుగురు ఉన్నారు అందులో వాళ్ళ డ్రీమ్ పగలు కొట్టాలి అన్నప్పుడు నన్ను పగలు కొట్టేసి, నేను అది కూడా కామెడీగా తీసుకున్నాను. సరే అయితే ఏముంది, నేను కెప్టెన్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను సచిన్ కాదు షేవాగ్, కెప్టెన్ అయ్యి ఎందుకు అంతా నెత్తినేసుకోవడం, మన హాయిగా మన బ్యాటింగ్ మనం చేసుకుందాం, సరదాగా ఉందాం అనే దీంట్లోనే ఉంది. నన్ను కెప్టెన్ చేయలేదే, ఎందుకు చేయలేదు అనే బాధ కూడా లేదు. అందరూ కూడా చాలా సీరియస్గా వచ్చి మాట్లాడుతున్నారు. నన్ను కూడా సీరియస్గా మాట్లాడమన్నట్టుగానే కొంచెం హింట్స్ వచ్చినప్పుడు నేను అప్పటికే కూడా వాడు కొంచెం ఒక డిఫెన్సివ్ పొజిషన్లో పాపం వాళ్ళిద్దరు ఉన్నప్పుడు నేను అప్పుడు కూడా చెప్పు ఎందుకు చేసావు అని చెప్పి సరదాగా అడిగినప్పుడు అందరికి నవ్వు వచ్చింది. అట్లా కాదన్నా, మీరు సీరియస్గా తీసుకోవాలంటే, ఓహో సీరియస్గా తీసుకోవాలా, సరే. నాకేం ఎక్కడ ఇదనిపించలేదు. అంటే బేసికలీ ఏదో ఏ గొడవలైనా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే కదా. అవును అవును, నేను వేరే రకంగా చేస్తున్నాను కదా. కానీ మేము జనాలు శేఖర్ భాషా గారిని బయట ఒకలా చూసి, అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు మనకి సంబంధం లేని చోట మనం ఎందుకు అక్కడ దూరి మాట్లాడి అని అన్నారా, మరి బయట మీకు సంబంధం లేని విషయాల్లోనే మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. సో అందుకని జనాలు కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ కూడా మాకు శేఖర్ భాష అండ్ హౌస్ మొత్తానికి కూడా ఒక పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన ఏమైనా స్టాండ్ తీసుకుంటారేమో, ఆయన ఏదైనా వర్డ్ అక్కడ చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా జనాలు కూడా. తీసుకునేదాకా అంటే ఇప్పుడు జరిగినప్పుడు తీసుకోవడం వేరు, స్టాండ్ తీసుకోవడానికి మనం రావడం వేరు. ఓకే,
ఇక్కడ అంటే గేమ్లు అన్నీ చూసేసి ప్రిపేర్ అయిపోయి స్టాండ్ ఎక్కడ దొరుకుతుంది, స్టాండ్ నేను తీసుకుంటా స్టాండ్, అది ప్రతిదానికి అది ఎత్తుకోవడం మొదలెట్టారు జనాలు. నిజంగా ఏదో ఒకటి జరుగుతుంది, నిజంగా జరిగిన దానికి కాజ్ కోసం మనం వచ్చినప్పుడు దానికి ఒక వాల్యూ ఉంటుంది. అదే అది కానీ పిల్లి బిత్తింది, వాడు తుమ్మాడు, వీడు దగ్గాడు, ప్రతిదానికి స్టాండ్ తీసుకోవాలంటే కాదు కదా. ఒక స్టాండ్ నాకు నిజంగా అనిపించింది, ఈవిడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది అనేది నాకు అనిపించింది. ఇంకో స్టాండ్ మీరు గమనించండి, చాలా సీరియస్గా ఇక్కడ అదే చెప్తున్నా. నేను సరదాగా స్టార్ట్ చేశాను, నన్ను తీసుకోలేదు, ఫైన్, నీకు బిగ్ బాస్ ఇచ్చిన అధికారం, నువ్వు గెలుచుకున్నావు కష్టపడి, నీ ఇష్టం అది, దాన్ని నేనేమంటాను, ఇది ఇదేనా ప్రజాస్వామ్యం కాదు కదా, మంచిది అనుకున్నాను, సరదాగానే ఉన్నా. అక్కడ నాకు ఏం వాళ్ళు తీసుకోలేదని బాధ. బట్ యష్మిని తీసుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అనడానికి కారణం చెప్పు అని చెప్పు, నువ్వు ఎందుకు తీసుకోలేదు సరదాగానే అడిగారు. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారు, మీరు కొంచెం బ్యాలెన్స్డ్గా లేరు అన్నయ్య, బ్యాలెన్స్గా లేరు, అండ్ ఇంకోటి ఏంటి ఊరికే ఏమంటారు హైపర్ అవుతున్నారు. నేను హైపర్ అవుతున్నాను, ఉండే వాళ్ళందరిలో నేనే శాంతిమూర్తి అనుకున్నాను, బ్యాలెన్స్ లేదు. సరే వీడికి ఇవ్వడం ఇష్టం లేదు, ఓన్లీ ఏదో ఒకటి, వాళ్ళందరూ ఆల్రెడీ ఒక గ్రూప్ కదా, వాళ్ళకి ఇచ్చుకుంటారులే, సరే ఇచ్చుకొని నాకైనా ఇప్పుడైనా ఎత్తిన కిరీటాలు పెట్టుకోవాలి లేదు అనుకుని పక్కకి వెళ్ళాను. బట్ తర్వాత నాకు ఈవిడ్ని యష్మిని తీసుకొని వచ్చినప్పుడు ఆవిడ వెరీ ఫేర్ అది ఇది అని చెప్పారు, మేబీ అయి ఉండొచ్చు వాట్ ఎవర్. కానీ తర్వాత ఈ సోనియా వెళ్ళి రచ్చ చేసినప్పుడు ఈవిడ విపరీతంగా రెచ్చిపోతుంది. ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు, నిఖిల్, కానీ యష్మి రెచ్చిపోతుంది అని చెప్పి. అది మరి ఏం స్ట్రాటజీయో లేకపోతే నిజం, నాకైతే నిజమే అనిపించింది. పాపం ఆవిడ ఎందుకు ఇంత హైపర్ అవుతుంది. కానీ బయట ఆవిడ క్యారెక్టర్ మేము అసలు చూడలేదు, చాలా సైలెంట్ ఉంటారు. అదే కదా, ఎందుకు ఇంత బ్యాలెన్స్ తప్పుతుంది, ఎందుకు ఇంత హైపర్ అవుతుంది. అప్పుడు నేను యువర్ ఆనర్ అని లేచాను, అప్పుడు నాకు పాయింట్ దొరికింది. పాయింట్ దొరకడం దట్ ఇస్ రియల్. నేను ఊరికే డిఫెండ్ చేసుకోవడం కాకుండా మీరు గమనించండి, నేను ఎప్పుడు లేచాను, నిజంగా నువ్వు చెప్పింది అబద్ధం రా, నేను బ్యాలెన్స్ లేనా, నేను హైపరా, అక్కడ చూడు దాన్ని చూడు అది ఎంత హైపర్ అవుతుందో, ఎంత నువ్వు వద్దు వద్దు అని చెప్పినా కూడా బ్యాలెన్స్ తప్పు ఇచ్చేస్తున్నప్పుడు అక్కడ అది కదా బ్యాలెన్స్ లేకపోవడం, హైపర్ అవ్వడం అంటే. నువ్వు ఏ కారణం చెప్పి ఇది చేసావో ఆవిడ్ని, అదే కారణాలు ఉన్నాయి ఆవిడలో, అది ఎట్లా చేస్తావు అనేది పర్ఫెక్ట్ బ్యాంగ్ ఆన్ పాయింట్ అది. ఓకే సరే అయినా కూడా పాయింట్ మాత్రమే అది, కాకపోతే దాన్ని బట్టి ఇంత పీకలేదు నేను. సోనియా వాదిస్తుంది అది ఇది అని చెప్పి, ఇంకా సోనియా నామినేషన్ ఏదో వచ్చినప్పుడు ఏదో తీసుకున్నట్టుంది, ఇదే చెప్పాను నేను. అండ్ సార్ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ వీక్ చూసిన యష్మి ఒక ఎత్తు అయితే, మొన్న వీక్లోని సోనియాని ఎలిమినేట్ చేసి ఆ చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లా అనిపించింది, నువ్వు ఇద్దరిని పెట్టుకొని ఆడుతున్నావు, వాళ్ళని ముందుకు తోస్తున్నావు అని చెప్పి చెప్పిన పాయింట్స్ మీరు విన్నారా ఒకసారి? ఆ నామినేషన్ కానీ మీకు తెలుసుంటే, సో ఆ పాయింట్స్ మీకు ఎలా అనిపించింది? తను కొంచెం ఓవర్ అయిందా, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందా సోనియా గురించి? లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పింది. ఓకే, సోనియా కావచ్చు, ప్రేరణ కావచ్చు, సోనియా యష్మి కావచ్చు, ప్రేరణ కావచ్చు, ఇద్దరు కూడా పర్ఫెక్ట్ పాయింట్లే. అది యాక్చువల్గా ఆదిత్య కూడా అదే చెప్పాలి యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే ఆదిత్య ఇది వెనకాల కూర్చొని చెప్తూ ఉంటాడు, ధైర్యంగా ముందు చెప్పడు, ఎందుకంటే శత్రువులు చేసుకోవడానికి ఇష్టం లేదు, నాకు చెప్తాడు వచ్చి. అంటే ఆయన మంచిగా నేను ఉన్నాను అని పోర్ట్రే చేసుకోవడానికా? ఓకే, సో సరే అది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది, ఏంటిది ఎంతసేపు గ్రూపులుగా కూర్చొని ఇదే అయిపోయింది, అందరితో కలవాలి, సరదాగా ఉండాలి అనేది నా పాయింట్. ఆ గ్రూపుల్లో కూర్చొని ఏమైనా ఎంటర్టైన్మెంట్ వస్తుందా? ఉండదు, మసాలా వస్తుంది కదా. మసాలా అంటే మసాలా అదే ఇష్టపడే వాళ్ళకి మసాలా నేను చూడలేదు, కానీ వాళ్ళకి ఎంతసేపు కూర్చొని పాటలు పాడుకుంటూ ఉంటారు అనమాట. నేను వచ్చి ఆ పాట ఏంటి ఈ పాట ఏంటి అని అడగడం, వీళ్ళు పాటలు పాడుకోవడం. ఈ పాటల్లో ఏముంటుందిరా ఎంటర్టైన్మెంట్? బిగ్ బాస్ 2-3 సార్లు చెప్పాడు ఊరికే పాటలు పాడకండి అని కూడా చెప్పాడు. సో పాటలు పాడకుండా ఓన్లీ మాటల్లో మాత్రమే ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే అభయ్ కొంతవరకు చేయగలడు. ఓకే, ఎందుకంటే బయట ఆల్రెడీ మేము అతన్ని కమెడియన్ గా చూసాం కాబట్టి ఇన్ ద సెన్స్ అంటే తన సిచ్యువేషనల్ గా మాట్లాడే తీరు, సరదాగా వాళ్ళని వీళ్ళని బాగా కలిసిపోతాడు, సరదాగా మాట్లాడతాడు. ఓకే, నేను కూడా అంటే నన్ను నేను గొప్పగా చెప్పుకోవడం కాదు, దట్స్ మై స్ట్రెంగ్త్. ఏ ఉన్నా లేకపోతే మీ మాటల్లోంచి తీసేది అలా జోకులు వస్తూ ఉంటాయి. సో ఐదర్ నేను ఆర్ అభయ్ ఇద్దరు కూడా ఈ రకంగా కాస్త అక్కడ ఉన్న కాస్త నవ్వులు పూయించడం, దట్ విల్ బి ఎన్ కంటెంట్. మా కర్మ కాలి మరి ఆ ఎడిటర్కి మా భాష అర్థం కాలేదా లేకపోతే ఏమో మరి తెలియదు, ఎన్ని వందల జోకులు మిస్ అయిపోయినాయి. అప్పటి వరకు మాకు చూపించిన జోకులు చాలు సార్, ఇంకా వందల జోకులు అంటే అమ్మో మేము డైజెస్ట్ చేసుకోలేకపోయాం. డిస్ట్రిబ్యూషన్ కావాలి, కొట్లాటలు కావాలి. అలాగని కాదు, అంటే మాకు కూడా ఓ
అంటే ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అన్నమాట ఆ జోక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతా ఉండే కొన్ని చాలు సార్ మాకు. కాదు నేను అనేది ఏంటంటే ఇప్పుడు రొమాన్సిక్ ట్రాక్లు నడపడానికి కొంతమంది ఉన్నారు, ఏడవడానికి కొంతమంది ఉన్నారు, కొట్టుకోవడానికి కొంతమంది ఉన్నారు. అరే నాలాంటి వాడిని కూడా ఒకటి ఉండివ్వండి, ఏమైంది దాంట్లో పెద్ద కష్టం. ఓకే. అండ్ సార్ ఇప్పుడు నేను విన్నాను మీరు త్వరగా వచ్చేసారు బయటికి, ఏదైనా కావచ్చు రీజన్. సో మళ్ళీ శేఖర్ భాష గారు రీఎంట్రీ ఉంది అని మేము విన్నాం. ఇది ఎంత వరకు నిజం? నా రీఎంట్రీ పక్కా ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పింది ఏంటంటే చాలా క్లియర్ గా నా రీఎంట్రీ పక్కా అన్నప్పుడు అవునా ఎలా సార్ అని అడిగారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ లో ఎవరో ఒక లేడీ అయితే వెళ్తారు కదా, నా రీఎంట్రీ అనమాట. నా రీఎంట్రీ అమ్మాయి కదా, ఓకే. నా రీఎంట్రీ అంటే అమ్మాయి ఎంట్రీ అనమాట. అబ్బా సార్ నేను మీ అలా అని అడగలేదు సార్. నా రీ ఎంట్రీ అంటే అమ్మాయి, ఓకే నాకు అర్థమైంది ఆ కామెడీ. బట్ మీరు రీ ఎంట్రీ అవుతారా లేదా నాకు ఇప్పుడు వాళ్ళకి నచ్చిందో లేదో, నచ్చితే పిలుస్తారు లేకపోతే లేదు, మనం ఏం చేయలేం. మేమైతే విన్నాము శేఖర్ భాష గారు కన్ఫర్మ్ కంటెస్టెంట్ రీ ఎంట్రీ వైల్డ్ కార్డ్ వెళ్ళబోతున్నారు అని చెప్పి. ఇవన్నీ నేను అక్కడ ఇక్కడ ఆ రివ్యూయర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తే వినడం తప్ప ఇవన్నీ ఎక్కడో విను ఎవరో అన్న విను మీ వరకు ఏం రాలా. ఓకే. అండ్ ఇప్పుడు మీరున్న కంటెస్టెంట్స్ మీరు సరిగ్గా మసాలా కంటెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి బిగ్ బాస్ ఏమైనా ఫీల్ అయ్యాడా? అందుకనే వైల్డ్ కార్డ్ లోని 9 మెంబర్స్ ని తీసుకొస్తున్నాడా? దీనికి ఏం చెప్తారు? శివయ్య మనసులో ఏంటి అనుకుంటున్నాడా ఎవరికి ఆయన షో ఆయన ఇష్టం ఏమైనా చేస్తాడు. అంటే మరి మీ సీజన్ లోని కంటెస్టెంట్స్ లో పసలేదు అనుకోవచ్చా? అందుకని లాస్ట్ సీజన్ నుంచి గట్టి పోటీ ఇచ్చిన వాళ్ళనే దించుతున్నారు కదా మరి ఈసారి. పసలేదని ఎందుకు అంటున్నారు? పసతో పాటు నస కూడా ఉంది. సరిపోవట్లేదేమో సార్ ఆడియన్స్ కి ఆ పస ఆ నస సరిపోవడం లేదు అనుకోవచ్చా? అది ఏమో అంటే మీరే చెప్పాలి, మీరు చూసింది మీరు కాబట్టి. మాకైతే ఏం లేదు సార్. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న కంటెస్టెంట్స్ కూడా సరిగ్గా కంటెంట్ ఇవ్వడం లేదు. అంటే మీరు ఏం చేయాలంటే ముక్కు నోరు పగిలిపోయి కొట్టుకోవాలని లేకపోతే ఎట్లా అట్లా నాకు తెలియదు. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొట్టుకోమని అనడం లేదు. బట్ మనకి ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్తున్నారంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే వీడు టాస్క్ లో బాగా ఆడతాడరా, అరే వీడు ఎంటర్టైన్మెంట్ లో తోపురా, లేకపోతే ఇతను మనిషి పరంగా చాలా మంచి వ్యక్తి, లోపల అందరినీ కూడా సర్దుకొని పోతూ ఉంటాడు. ఇట్లా మేము ఒక్కొక్క కంటెస్టెంట్ మీద ఒక్కొక్కటి పెట్టుకుంటాం కదా. సో వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం లేదు, కనిపించట్లేదు అందరిలో అని నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నిఖిల్ లో ఫస్ట్ రోజు కనిపించింది, నాకు తర్వాత కనిపించలేదు. నైనికాలో కూడా ఫస్ట్ ఒక 2-3 రోజులు కనిపించింది, నాకు తర్వాత కనిపించట్లేదు. ఎందుకు అలా మనుదిన పావులక నిఖిల్ అయిపోయాడో కూడా నాకు చాలా రోజులు అనిపించేది. నేను 2-3 సార్లు చెప్పా, డల్ అయిపోతున్నాడు డార్లింగ్, ఎందుకు ఏమైంది? ఇప్పుడు ఇంకా డల్ అయిపోతాడేమో కదా, సోనియా వెళ్ళిపోయింది కదా, ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా డౌన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అదే అందరూ ఆవిడ పేరు సోనియా అనుకుంటారు, కానీ నిఖిల్ పెట్టిన పేరు తెలుసా మీకు? ఏంటి సార్? వెళ్ళిపోయేటప్పుడు పోనీయా. పోనీయా పోనీయా అంటే అవ్వదు కదా, ఓటింగ్ ఇక్కడ మేమే కదా వేసాం. మీరే కదా చేసింది, అంతా చేస్తాం. నువ్వు కూడా చేసావు కదా, నువ్వు కూడా చేసావు కదా. చెప్తానండి సోనియాకి విషయం చెప్తాను. కాదు కాదు, గౌతమి బిగ్ టీవీ నుంచి లోపల మీరేం చేయలేదు కాబట్టి మేం చేసాం సార్, ఓకేనా? సో అది అంటే మీరు అనుకున్నట్టుగా ఆ ఫైర్ రావడానికే రాక్షసుడు కాదు ఏం సినిమా, రక్షకుడు. రక్షకుడు సినిమా చూసారా? చూడండి, దాంట్లో నాగార్జున గారు చాలా తన పని తను ఏదో చేసిపోదాం అనుకుంటే రెచ్చగొట్టి 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 ఫైనల్ గా 5:30 ప్యాట్ అందరూ కొడేస్తాడు. సో బిగ్ బాస్ అదే చేస్తుంటే టాస్క్లు ఏదో ఇక్కడ ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అవ్వాలా, ఇంకోటి పెడదాం అంటే చిన్నవాడు కాదు బిగ్ బాస్, మరి రకరకాల టాస్క్లు పెడుతుంటాడు. సో అందులో ఏదో ఒక రోజు ఫైర్ వస్తుంది, మీకు కావాల్సిన ఫైర్. బట్ వీళ్ళిద్దరూ అండ్ ఇంకెవరబ్బా, పృథ్వీ పర్లేదు, పృథ్వీ కూడా ఇప్పుడు పులిహోర కంటెంట్ లోకి వచ్చాడు సార్. కొత్తగా కొత్త జంట స్టార్ట్ అయింది కదా, విష్ణుప్రియ అండ్. నాకు అదే భయం, ఇప్పుడు పృథ్వీ సోనియా ప్లేస్ ని విష్ణుప్రియ తీసుకుంటుందా, మళ్ళీ వీళ్ళిద్దరు కంటెంట్ చూసి మళ్ళీ జనాలు. తను ఆల్రెడీ చెప్పేసింది కదా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు మధ్యలోకి ఎవరు రావద్దు, నాకు అసలు ఏం చెప్పొద్దు, నాకు ఆయన అంటే ఇష్టం అని ఓపెన్ గా చెప్పేసింది కదా. మరి ఏం చెప్పినా జనాలు రిసీవ్ చేసుకోవడం ఎలా ఉంటది అనేది ఒక క్వశ్చన్ మార్క్స్. ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఉన్న షార్ట్ పీరియడ్, ఇప్పుడు బయట ఎంతమంది ఇన్ని రిలేషన్స్ అంటే సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు, అయినా సరే పడరు. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఒక 1 వీక్ 2 వీక్స్కే వాళ్ళ మధ్య లవ్ స్టార్ట్ అయిపోతుంది, ఎమోషనల్ బాండింగ్ పెట్టేసుకుంటారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్స్ మీకు అట్లా క్రియేట్ చేస్తాయా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అంతా వీక్ అయిపోతారా కంటెస్టెంట్స్ అందరూ కూడా మెంటల్లీ? నేనైతే ఎప్పుడు అలా అయినట్టు అనిపించలేదు. మీరు అవ్వరు సార్, ఆల్రెడీ మీరు మ్యారీడ్ కదా, అన్మ్యారీడ్ వాళ్ళ గురించి అడుగుతున్నాను నేను. అన్మ్యారీడ్
మ్యారీడ్ అయినంత మ్యారీడ్ కానంత మాత్రాన అందరికీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్లు గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు. చాలా ఎవ్రీబడి హ్యాస్ ఐ ఓన్ స్టోరీ. వాడు పాపం బయట టీవీ చూస్తుంటారు, వెయిట్ చేస్తుంటారు. పెళ్ళైన వాళ్ళు మాత్రమేనా, పెళ్లి కాని వాళ్ళు కూడా అందరికి వాళ్ళ ఫియాన్సీస్ వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు సోనియా ఉంది, సోనియా ఫియాన్సీ పాపం ఆయన నాకు ఫోన్ చేశాడు. నేను అన్నాను ఏంటి సార్ ఇది నెగిటివిటీ అంటే, లేదండి ఆవిడ అలాంటిది కాదండి ఆయన చెప్పుకున్నాడు. బట్ బేసికల్ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి బయట ఉన్నప్పుడు వాళ్ళు ఇలా లవ్ ట్రాక్లు నడుపుతున్నారు అంటే నేనేం చెప్పాలి దానికి. అందుకని నేను మంచోడని చెప్తున్నాను, మిగతా వాళ్ళ కాదు. ఇప్పుడు వాళ్ళందరికీ ఫియాన్సీస్ ఉంటే పెళ్లి అయినట్టే ఆల్మోస్ట్. ఫియాన్సీకి పెళ్లికి పెద్ద తేడా ఉందండి. సో మరి నేను మంచోడిని, ఎవరికన్నా సపోర్ట్ కొట్టండి. చెడ్డాలని నేను అనలేదు. వాళ్ళు ఎందుకు ఎలా చేస్తున్నారు? ఓకే వాళ్ళకి ఫియాన్సీస్ ఉన్నా సరే బిగ్ బాస్ ఏమైనా కాంట్రాక్ట్ రాపించుకుంటారంటారా? లోపలికి వెళ్ళిన తర్వాత పెళ్లి కాని వాళ్ళు కంపల్సరిగా మీరు ఒక కపుల్ గా అయ్యి బయటికి రావాలి, మీరు పులిహోర కంటెంట్ మాకు ఇవ్వాలి అని చెప్పి ఏమైనా కాంట్రాక్ట్ మీద సైన్ చేయించుకుంటారా? మరి ఇక్కడ కూడా అబ్బాయిలు పాప అన్యాయం అయిపోతారు, అమ్మాయిలు కూడా అన్యాయం అయిపోతారు. బిగ్ బాస్ రెండో కంటి వాడికి తెలియకుండా పనిచేస్తాడు, మూడో కంటి వాడికి తెలియకుండా. ఎలా అంటే నేను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నాకు ముసుగేసి దారి తెలియకుండా తీసుకెళ్ళాడు. నా అగ్రిమెంట్ గురించి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో నాకైతే ఎప్పుడు కూడా ఇలా చేయి అని చెప్పి ఏం చెప్పలేదు. బాగా అండి, స్ట్రాంగ్ గా ఉండండి అని చెప్పారు. అయ్యో మీరే అనుకున్నారండి, ఎంత స్ట్రాంగ్ మీకు ఏం తెలుసు అండి అనుకున్నాను నేను. మంచి సరదాగా స్ట్రాంగ్ కాదు అదే అంటున్నాను, సరదాగా ఉండండి అని చెప్పంటే వాళ్ళు ఏమనుకున్నారంటే చాలా సీరియస్ ఏమో, అందుకని నేను సరదాగా ఉండండి. ఓ సరదా నీకు, నీ సరదానే సార్, నీ సరదా నేను తీర్చేస్తా కదా అని చెప్పి అనుకున్నాను నేను. అంతకు మించి వాళ్ళు ఇంకేం చెప్పరు. జస్ట్ మీరు ఇలా స్ట్రాంగ్ గా ఉండండి, మంచి ఎంటర్టైనింగ్ గా ఉండండి అనేది చెప్తారు. ఏమో సార్ ఆ పులిహోర కంటెంట్ చూడలేసి వస్తున్నాం. ఓ పక్క పృథ్వీ యష్మి, ఓ పక్క పృథ్వీ విష్ణుప్రియ, ఒక పక్కేమో ఏం లేదంటారు, ఒక పక్కేమో చూడలేక వస్తున్నాం అంటారు. ఏం లేదంటే మాకు అది తప్ప ఇంకేం కనిపించట్లేదని. నా పాయింట్ అర్థమై ఉంటుంది. మీకు ఏది వద్దో చెప్పారు, ఏది కావాలో కూడా చెప్పొచ్చు కదా. మాకు టాస్క్ ఆడడం కావాలి సార్, నాట్ ఓన్లీ ఇప్పుడు మేము ఒక ఫిజికల్ టాస్క్ లో మీరు ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అన్నది మాకు కావాలి. ఇది కదా నాకు ఈ విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగిందండి. సెకండ్ వీక్ లో డైరెక్ట్ గా బిగ్ బాస్ పేర్లు ఇచ్చేస్తే నేను ఎవరిని అడుకోవాలి? ఇప్పుడు కెప్టెన్ చీఫ్ ఉంది అనుకోండి, చీఫ్ ని నేను అడుగుతాను, నేను ఇట్లా వెళ్తానని చెప్పి చీఫ్ పంపించక బిగ్ బాస్ పేరు ఇవ్వక ఎలా రా బతకాలి నేను? అందుకే నాకు ఫైట్ చేయాలి కదా, నేను వెళ్తానని చెప్పి బిగ్ బాస్ తో ఫైట్ చేస్తాను. మరి చెయ్యాలి కదా, బిగ్ బాస్ తప్పు చేస్తున్నాడు అనిపించినప్పుడు మీ వర్డ్ మీరు మరి పెట్టాలి కదా. బిగ్ బాస్ ఏం చెప్తే అది తల ఊపమంటే ఊపుతారా సార్? చెప్పండి. కత్తిస్తాడు పొడుచుకొని జావని అంటే పొడుచుకొని చేస్తారా? మీరు అట్ట ఎట్టా చెప్తారా అని చెప్పి మీరు బిగ్ బాస్ క్వశ్చన్ చేయరా? అగ్రిమెంట్ లో గట్టిగా మాట్లాడితే 25 లక్షలు ఫైన్ కట్టాలని రాస్తుంది. 25 lakhs? మరి అలా అంటే అబ్బాయికి ఎంత ఫైన్ చెల్లించుంటారు? మరి అబ్బాయి ఏకంగా బిగ్ బాస్ నే తిట్టాడు కదా. అదే కరెక్ట్. కట్టుకున్నారా మరి బయటకు వచ్చిన తర్వాత ఫైన్? ఆయన మీకు కావాల్సిన ఫైర్ అక్కడ వచ్చింది కదా, మరి సరిపోలేదు. వచ్చింది, అందుకే అడుగుతున్నా. ఆయన ఏమైనా ఫైన్ కట్టారా ఏంటి? మరి బిగ్ బాస్ ని ఎదిరించారు కదా, మాట్లాడినారు కదా. నా పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు, మీరు అది చెప్పట్లేదు, కట్టారా కట్టలేదా అన్న చెప్పట్లేదు, మీరు హైడ్ చేస్తున్నారు. లేదు ఇఫ్ యూ వాంట్ టు బి ఫైన్ డోంట్ పే ఫైన్. ఫైన్ జోలికి వెళ్ళకండి, ఫైన్ గా ఉండండి. ఓకే బట్ ఓకే, నేను ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత అనుకున్నాను కొంచెం నేను మొహమాట వస్తుంది. నిజంగా బయట చాలా మొహమాట వస్తుంది. ఎలా అంటే బిగ్ బాస్ ఒకసారి అడిగా, రెండోసారి అడగడానికి మొహమాటం వచ్చేసింది. సరే వద్దన్నాడు కదా అని చెప్పి అదే ట్రిమ్మర్ కానీ లేకపోతే దాని ఏమంటారు ప్రోటీన్ పౌడర్ కానీ, బిగ్ బాస్ అందరూ నాన్ వెజ్ తినేస్తున్నారు, నాకు తినడానికి ఏమి లేదు, ఆకులు అలుములు తప్ప, కష్టంగా ఉంది అని చెప్పిన. సరే అప్పుడు ఆయన పట్టించుకున్నాడు లేదో 2-3 సార్లు గట్టిగా అడుగున్నాడు. మీరు చెప్పినట్టు గట్టిగా ఈసారి బిగ్ బాస్ పంపించు ఆమె నిరాహార దీక్ష చేస్తాను కెమెరా ముందు అని చెప్పి కూర్చుంటాయి సార్. పంపిస్తే థాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ. డెఫినెట్ గా సార్, ఆల్వేస్. అండ్ రీఎంట్రీస్ గురించి మీకు కొన్ని పేర్లు వినిపించే ఉంటాయి, రీఎంట్రీలో ఎవరెవరు వెళ్తున్నారు అని చెప్పి. సో నేను బయట పెట్టాలనుకోవట్లేదు, తెలిసే ఉంటది. అయ్యో మీరు ఆఖరి క్షణం దాకా ఎవరు వస్తారనేది ఏమి చెప్పలేరు మీరు, అది ఇంపాసిబుల్. నేను వెళ్లే ముందు కూడా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి చాలా విన్నాను. అండ్ సార్ మీరు వెళ్ళినప్పుడు కూడా చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి మీ మీద. ఇదంతా చేసింది ఆయన బిగ్ బాస్ కి వెళ్ళడానికే, అంతేగాని జెన్యూన్ కాదు. బిగ్ బాస్ కి వెళ్ళాలని ఆయన ట్రై చేశాడు, లైమ్ లైట్ లోకి రావాలనుకున్నాడు, వచ్చేసాడు. ఎస్ ఇప్పుడు ఆయన కూడా బిగ్ బాస్ లో కనిపించాడు. ఎందుకంటే సడన్ గా మిమ్మల్ని అక్కడ వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ చూసేసరికి షాక్ అయ్యారు జనాలు అందరూ. మరి మీరు అంత నిజంగానే నేను అలా అంటాడు అనుకుంటే
2 వారాలకే అది కూడా ఓట్లు వేయించుకుని ఎందుకు వచ్చేస్తాను. జనాల ఓట్ల వల్ల మీరు రాలేదు కదా బయటికి, ఇదైతే నేను ఖచ్చితంగా జనాల ఓట్లు చెప్పగలను. కాదు కదా, జనాల ఓట్లు కాదు కదా. జనాలు నన్ను పంపించేయమని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఎందుకు చేస్తారు? నేను కంటెస్టెంట్స్ని అడిగి నేను ఓట్లు వేయించుకుని నేను వచ్చేసాను. మళ్ళీ నేను వేలాడాలనుకుంటే అవును, ఖచ్చితంగా మీరు బయటికి వచ్చేయడానికి మీకు ఒకటి ఉంది కదా, మీ బాబుని చూద్దామని చెప్పి అవును, మీరు బయటకు వచ్చేసారు, అవును. కానీ లేకపోతే మీరు వచ్చేవాళ్ళు అదే కాదు అంటున్నా. కదా. ఇప్పుడు నిజంగానే టైటిల్ కోసం పోయిన వాడైతే అలా వచ్చేస్తాడా? అంత కక్కుర్తోడైతే అదే లేదంటే మీరు ఏదో అట్లా సైట్ సీయింగ్ వెళ్ళినట్టు వెళ్ళారా మరి? బిగ్ బాస్ ఎట్లుంటుందో ఏంటో ఒకసారి లోపలికి వెళ్దాం చూసి వచ్చేద్దాం అని. ఎంతమందికి ఉండదు చూడాలి, మీకు లేదా? నాకుంది సార్, తీసుకెళ్ళండి నన్ను కూడా మీతో పాటు సీజన్, ఈ సీజన్ కి తీసుకెళ్ళండి. బిగ్ బాస్ వింటున్నారా? నారీ ఎంట్రీ. నేను మీ ఎంట్రీ కోసం అడిగానండి, నాది కాదు. ఓకేనా? బట్ ఎనీవే చాలా మిస్ అయినాం మేమైతే. మీరు బయటికి చెప్పట్లేదు కానీ మాకు తెలుసు మీరు మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి మాకు తెలుసు. మీరు బయటికి చెప్పకూడదు కాబట్టి మీరు చెప్పట్లేదు, నాకు అర్థమైంది. రాసి పెట్టుకోండి అయితే, నేను అక్కడ మిమ్మల్ని చూస్తాను. మీరు రాసి పెట్టుకోండి, ఒకవేళ కనుక నేను వెళ్తే మీ ముచ్చట చెల్లిస్తాను. అవునా? టాస్క్లు గట్టిగా ఆడతారా? అయ్యో నేను టాస్క్లు ఇప్పుడు గట్టిగా. కానీ ఇప్పటికే మణికంఠ కూడా ఇలా ఉండబట్టి నువ్వు ఫిజికల్లీ నాట్ సపోజ్ టు దిస్ హౌస్ అని చెప్పి అంటున్నారు, మెంటలీ నాట్ సపోజ్ అంటున్నారు. మరి నెక్స్ట్ మీకు కూడా అట్లాంటి పడతాయేమో. మణికంఠ టాస్క్ లో ఫెయిల్ అయ్యాడు, నేను టాస్క్లు ఆడి ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు. మీరు గమనించండి, నేను వెళ్ళిన ఫస్ట్ టాస్క్ పేబక్క, నేను ఆడిన ఫస్ట్ టాస్క్ మేమే విన్నారు. ఓకే, తర్వాత రెండోది ఈ రోప్స్ టాస్క్. ఓకే, తర్వాత ఇది, దీంట్లో అన్నింటిలోనూ కూడా నేను ఒక దాంట్లో సెకండ్ ఉన్నాను, ఒక దాంట్లో థర్డ్ ఉన్నాను. ఓకే, సో ఏ టాస్క్ నేను ఆడకుండా లేను. మణికంఠ ఫిజికల్ స్ట్రెంగ్త్ నా ఫిజికల్ స్ట్రెంగ్త్ అసలు కంపారిజన్ లేదు. అతను వేరు, అతనికి నా క్యాపబిలిటీ వేరు. మీరు ఇంకా చాలా చూడలే అక్కడ, మేము సరదాగా ఆడుకునే ఆటలు కూడా స్విమ్మింగ్ పూల్లో మాకేం చూపించారు కదా. అదే అంటున్నా, మీకు చిన్న ఇది ఎగ్జాంపుల్ చెప్తాను. నబీలు ఎందుకంటే నబీలు నేను ఒకసారి కుస్తీ పట్టిన ఆట చూపించరా. ఓకే, లెఫ్ట్ హ్యాండ్తో ఆడాడు, సరే తను గెలిచాడు. నేను అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ అన్నాడు, సరే తర్వాత రైట్ హ్యాండ్తో పెట్టాము ఇద్దరం. ఐ హోప్ దట్ వాస్ రికార్డెడ్, బట్ ఎందుకు చూపించలేదు. ఓడిపోయాడు, నబీల్ని ఓడిచ్చాను నేను. ఓకే, సో తర్వాత నాకు తెలిసింది నబీల్కి రైట్ హ్యాండ్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, అవును సర్జరీ అయిందని చెప్పి తర్వాత చెప్పాడు. సరే, బట్ ఏదైనా నేను టాస్క్లు చాలా గట్టిగా ఆడతాను. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. అబ్బాయికి స్విమ్మింగ్ రాదు, ఏదో లైట్గా అప్పుడే నేర్పిస్తున్నాను. నాకేదో కొంత, నేను పెద్ద గజీత గడిని కాకపోయినా కొంత వచ్చు. అయినా అక్కడ ఏం పెద్ద లోయ ఉంటుంది సార్, మీరు మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ నేర్పించడానికి అందులోని అంటే కింద తగలకుండా కొట్టడం కూడా స్విమ్మింగే కదా. ఓకే, అంతా ఒక 7-6 అడుగులు ఉంటుందేమో. సో స్విమ్మింగ్ నేర్చుకుంటూ నిఖిల్, పృథ్వీ కూడా దూకారు. జనరల్ గా మేమే యాక్టివ్ అక్కడ. నేను, అభయ్, నిఖిల్, పృథ్వీ మేమే ఎప్పుడు చేసినా స్విమ్మింగ్ మేమే చేసుకుంటాం. ఏ రోజు మణికంఠ రాలా, ఇంకెవరున్నారు, ఆదిత్య కూడా రాలా, ఎప్పుడు కూడా రాలా. సో ఆడుకునేప్పుడు మేము సరదాగా ఆటలు ఆడుకునేవాడు స్విమ్మింగ్ పూల్లో. దాంట్లో ఏంటో ఒక ఆట ఏంటంటే ఒకటే సింగిల్ స్ట్రెచ్లో కొట్టకూడదు, ఇట్లా కొట్టకుండా ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళిపోవాలి. ఓకే, పృథ్వీ బాగా వెళ్తాడు అనుకుంటా. ఫస్ట్ నేను నేర్పించే వీళ్ళకి. అవునా? సింగిల్ స్ట్రెచ్ లో ఒకటే జస్ట్ ఒక తోపు తోసి జుమ్మని ఇట్లా సూపర్ మ్యాన్ లాగా వెళ్ళిపోవడం అనేది ఒక టెక్నిక్. దానికి ఏంటంటే బ్రీత్ తీసుకుని బిగపట్టడం, వెళ్ళిపోవడం. అదే తర్వాత మనోడు అబ్బాయి బాగా ఎంజాయ్ చేసాడు. తర్వాత అబ్బాయి కూడా అదే పనిలో ఉండేవాడు. తర్వాత ఇంకొక టాస్క్ అనుకున్నాం, ఏంటి, కింద కూర్చొని సైరా నరసింహారెడ్డిలో చిరంజీవి గారు ఇట్లా ధ్యానం చేస్తుంటారు, ఆ టైప్ లో కింద ఎంతసేపు కూర్చోగలరు నీళ్ళ కింద కూర్చోవాలంటే కంప్లీట్ దమ్ వదిలేయాలి, వదిలేసి కూర్చోవాలి. సో అలా కూర్చున్నప్పుడు అందరూ టుక్కు లేచేశారు, పృథ్వీ, నిఖిల్, అభయ్ కూడా. ఐ వాస్ ద వన్. అందరికన్నా దమ్ ఎక్కువ ఉన్నది నాకే. అది అని ఇంకోటి దానికి కారణం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు పాపం నబీలు ఓడిపోవడానికి తనకి చేతి ప్రాబ్లము, ఈ పృథ్వీ, నిఖిల్ ఓడిపోవడానికి సిగరెట్లు. సిగరెట్లు చేసి ఊపిరితిత్తులు ఇదే అవుతాయి. మీకు ఏ హ్యాబిట్ లేదా? నేను గుడ్డు కూడా తిన్నాను, అదే కదా ఆ హ్యాబిట్ లేకపోవడం వల్లే ప్రాబ్లం అయింది. ఓకే, అది మీరు చెప్పకనే చెప్తున్నారు, నెక్స్ట్ టైం నేను ఆడతాను, నేను ఇస్తాను టాస్క్. సో మీరు రీఎంట్రీ ఉందని నాకు చెప్పకనే చెప్తున్నారు. చూద్దాం. మాకైతే ఒకటే అర్థమైపోయింది. మీకు అర్థం కావడం కానా మీకు నేను వెళ్ళాలి మీరు కోరుకుంటున్నారా? అది డెఫినెట్ గా నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు టాస్క్లు ఎట్లా ఆడతారు,
సో మీరు ఎలా టఫ్ ఫైట్ ఇస్తారు? అండ్ ఆల్రెడీ ఇప్పుడు సగం జనాలకి కొంతమంది కనెక్ట్ అయిపోయారు. ఈ కనెక్ట్ అయిపోయినప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు ఏమైనా షిఫ్ట్ అవుతారా? మళ్ళీ ఏమైనా చేంజెస్ వస్తాయా హౌస్ లోని? మళ్ళీ ఏమైనా గ్రూప్స్ ఏమైనా ఫామ్ అవుతాయి డిఫరెంట్ గా? ఇట్లా చూడాలని అనుకుంటున్నాం అనమాట. ఆ టాస్క్ లో ఆడుతూ కూడా బోల్డ్ అంత ఫన్ జనరేట్ అవుతూ ఉంటది. నేను లేకపోతే మిస్ అయిపోయింది నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ గుడ్లు తీసుకొచ్చే టాస్క్ చూసారా, నెక్స్ట్ టాస్క్ తీసుకున్నప్పుడు అక్కడ కూర్చో ఉంటారు కదా. ఒకవేళ నేను అక్కడ కనుక ఉండుంటే ఈ గుడ్లన్నిటికీ కూడా నేనే రాజు. ఎందుకో తెలుసా మీకు? ఎందుకు? బికాజ్ ఐఎమ్ గుడ్ లుకింగ్. గుడ్ లుకింగ్ అనమాట. సో ఇలాంటి అంటే టాస్క్ లో కూడా ఎంటర్టైన్మెంట్. అరే నేను లేను కదా, ఈ పంచి మిస్ అయింది, నేను ఉంటే ఇది బాగుండేది అనుకునేవాడు నేను. ఏం కాదులేండి, జనాలు విన్నారు, ఉన్నారు, తీసుకుపోతారు. జనాలు విన్నారు, వాళ్ళ మనసులో విన్నారు నేను. అండ్ సార్, వన్స్ ఒకవేళ మీరు కానీ హౌస్ లోకి వెళ్తే ఎవరికి టఫ్ ఫైట్ ఇచ్చే కంటెస్టెంట్ అవుతారు అనుకుంటున్నారు మీరు ఇప్పుడున్న వాళ్ళల్లో? ఇప్పుడు టాస్కుల్లో అయితే నిఖిల్ గట్టిగా ఆడతాడు. డిపెండ్ అపాన్, అంటే ఇప్పుడు సపోజ్ ఆ రోప్స్ టాస్క్ ఉంది, ముగ్గురు నబీలు, పృథ్వీ, నిఖిల్, అలాంటి వాటిలో నన్ను పెట్టారనుకోండి, ఖచ్చితంగా నేను వీక్ అంటే ఎందుకంటే నేను 55 kgs లోపల ఉంటాను, వాళ్ళు 80 kgs. వాళ్ళు లాగినప్పుడు ఆ వెయిటే వాళ్ళకి ఫోర్స్ అవుతుంది. అది ఎనర్జీతో కూడా సంబంధం లేదు, వెయిట్ తోటి అవుతుంది. అలాంటి వాటిలో నాకు బ్యాక్డ్రాప్ అవుతుంది. బట్ ఇప్పుడు ఈ పీక్కునేది ఇట్లాంటి వాటిలో ఐ కెన్ డేర్. ఆ వ్యాక్సింగ్లు వీక్సింగ్లు అలాంటివి నేను ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ నా పేరు రాలి అన్ఫార్చునేట్లీ. సో బిగ్ బాస్ ఏమనుకున్నాడంటే బాగా చింపాంజీ లాగా ఎవరు ఉంటుందో వాళ్ళని పీకిస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆ టాస్క్ లో కూడా మనకి గల్లంత అయినాం. అది సో అంతే. అంటే నేను ఎప్పుడు కూడా ఏ టాస్క్ కి ఆడాలనే కూర్చుంటాను, ఎందుకంటే నాకు ఏం తోచదు అక్కడ. ఎప్పుడు ఏది ఎక్కాలి ఏది దూకాలనే చూస్తుంటాను నేను. ఫైనల్ గా ఏది దొరకపోతే బిగ్ బాస్ గేట్ దూకి వచ్చాను. అదే. సో నెక్స్ట్ టైం పంపిస్తే మళ్ళీ అలా గేట్ దూకి వచ్చేయద్దు. ఎండింగ్ వరకు మీ టఫ్ ఫైట్ అయితే ఇవ్వండి. జనాలు ఏదైతే కోరుకుంటున్నారో అది మాకు ఇవ్వండి. అంటే ఎంటర్టైన్మెంట్ కావచ్చు అండ్ వాట్ నాట్ ఫిజికల్ టాస్క్లు కావచ్చు, అన్ని కూడా ఇస్తారనే అనుకుంటున్నా. హోప్ సో. సో మీరు మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.